బస్తీ దవాఖానాలతో ప్రజలకు చేరువైన వైద్య సేవలు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బోధన్పట్నం 32వ నెంబర్ వార్డు దేవి గల్లీలో గల గ్రామ చావడి వద్ద నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సమయానుకూలంగా సరైన వైద్యం అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రజలకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందుకే ప్రభుత్వం వైద్య మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత పేదలకు బస్తీ దవాఖానాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా సమన్వయ ఆసుపత్రుల పర్యవేక్షకులు శ్రీనివాస్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, స్థానిక ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆసుపత్రుల సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ओम याभने एरा फला पुष्पाया च पुष्पने बृहस्पति प्रसोदास्तानं मुञ्चन्तंगसः अस्या नूतन आरोग्य केंद्र प्रारंभोत्सवान्तर्गतयुक्तेन यथाशक्ति अनुसारेण पुष्पाण्ड बलि प्रदानं करिष्येत्। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्तीन्द्रस्याग्निस्य ఫుడ్ అలవాట్లు బాగలేక ఏజుడు వాళ్ళు కానీ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లం వస్తున్నాయి, ఆరోగ్యంలో ప్రాబ్లం ఉంటున్నాయి. కాబట్టి అయినంత మట్టుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ కొన్ని సిస్టర్స్ని కానీ ఇక్కడ పెట్టి ఏది వార్డ్స్లలో చిన్నవాళ్ళకు కానీ అందరికి చూడటానికి సౌకర్యంగా ప్రతిదానికి హాస్పిటల్కి పోకుండా మీ వార్డులోనే సేవ చేయడానికి మన బస్తీ దవాఖానా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కన్సల్ట్ హెల్త్ మినిస్టర్ గారు అందరు కలిసి మరి ఈ సిస్టమ్ను కంట్రోల్ చేయాలి, బాగు చేయాలన్న ఉద్దేశంతో మన బోధనలో కూడా వార్డు నెంబర్ ఎంత 32వ వార్డులో ఈరోజు మనం హాస్పిటల్ స్టార్ట్ చేసుకున్నాం. బ్రాహ్మణ్స్ గల్లీలో తప్పనిసరిగా హాస్పిటల్, మా డాక్టర్ కూడా నర్సులు కూడా బాగా పనిచేస్తారు. అయినంత మట్టుకు నేను కూడా వాళ్ళకు కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకొని వాళ్ళకు అనవసరంగా లేనిది ఎక్కువ ఉన్నదని చెప్పి
భయపడకుండా ఉండాలని, అదేవిధంగా వాస్తవం మీరు 1-2 సార్లు చెక్ చేసి మెడిసిన్స్ కూడా కావాల్సినన్నే ఇచ్చి అవసరానికంటే ఎక్కువస్తే ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగానే డాక్టర్స్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా 32 వార్డులో ప్రజలకు సేవ చేయడానికి డాక్టర్స్ నర్సులు అందరి ముందు ఉన్నారు. అదేవిధంగా మెడిసిన్స్ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆరోగ్యపరమైన ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం బాగుపడటానికి ఈ హాస్పిటల్లోనే మెడిసిన్స్ కూడా ఇస్తాము. పారాస్టమాల్, తర్వాత సెట్రిజిన్ కానీ, మాంటెలికాస్ట్, తర్వాత సిపిఎం, క్లోర్ఫినెమైన్ మ్యాలియేట్, మళ్ళీ అట్లాగే కాఫ్ సిరప్స్, అట్లాగే ఇంకా హైపర్ టెన్షన్కి అమిలోడిపిన్, తర్వాత ఇంకా టెల్మిసాటన్, షుగర్కి కూడా ఇవి గ్లిమిపెరైడ్, మెట్ఫార్మిన్, ఇట్లా అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, తర్వాత మల్టీవిటమిన్స్, కాల్షియం, ఇంకా అదర్ జ్వరాలకి, తర్వాత బీపీకి, షుగర్కి, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే జనరల్గా పిల్లలకి అంటే ఆల్బెండజోల్ కానీ, తర్వాత ఇంకా అన్ని రకాల మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రీగా ఉంటాయి సర్వీసెస్ అన్నీ కూడా యూజ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.